Hi viewers, welcome to Mahamax. So first of all, love OTP. Love OTP. OTP means over torture pressure. సో లవ్ చేస్తే ఓవర్ టార్చర్ ప్రెషర్ ఈ మూడు ఉంటాయా అనే ఒక చిన్న లైన్ మీద తీసుకున్న స్టోరీయే ఇదనమాట. సో డైరెక్టర్ హీరో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన వాళ్ళిద్దరి గురించి. ఏంటి ఇద్దరని అంటున్నాను, కానీ అక్కడ చూస్తే ఒకళ్ళు అనుకుంటాను, నిజంగా ఒకళ్ళే. అదే అనీష్ అనమాట. అనీష్ గారు ఆయన చేసిన డైరెక్షన్ అవ్వచ్చు, ఆయన తీసిన స్క్రీన్ ప్లే స్టోరీ అవ్వచ్చు, అలాగే ఆయన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. అంటే నాకు ఆయన ప్రామిస్ చేశారు, సినిమా డెఫినెట్లీ మీరు కూర్చున్నంతసేపు మీరు నవ్వుతూనే ఉంటారని చెప్పి. నిజంగా చెప్తున్నా, 2 hours కూర్చున్నంతసేపు మనం నవ్వుతూనే ఉంటాం. అరే ఇది ఎక్కడో మనకి హిట్ అయిందిరా, అరే ఈ సీన్ మనకి జరిగిందిరా, డెఫినెట్లీ మనం మాట్లాడుకుంటాం. రీసెంట్ టైమ్స్లో మనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లైక్ లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, కొన్ని కామెడీ మూవీస్ ఉన్నాయి అనమాట. ప్రీ వెడ్డింగ్ షో, ఇలా 90s కిడ్స్ అప్పట్లో మనం అంటే ఎంజాయ్ చేస్తాం కదా కూర్చొని ఒక 2 hours, అమ్మ రిలాక్సేషన్గా ఉంది. అట్లాంటి సినిమానే లవ్ ఓటీపీ అనమాట. డైరెక్షన్ పరంగా స్టోరీ పరంగా అయితే మనకి ఎటువంటి మైనస్ లేవు, అంత ప్లస్ అనే చెప్పాలి. అండ్ హీరోయిన్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. మనం తిట్టుకుంటాం కూడా హీరోయిన్స్, అరే ఏంద్రా ఇది అని చెప్పి. అండ్ మనం ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో ఫాదర్ క్యారెక్టర్స్ ప్లే చేసి అసలు హిట్ అవుతున్నారు. ఆయన ఫాదర్ అనగానే మనం ఫస్ట్ ఆయన గుర్తొస్తారు, ఎవరో కాదు రాజు కనకాల గారు. ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు, కానీ ఆయన నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే చేస్తుంటే అరే అసలు ఆయన కనపడతల మనకి, నిజంగా అక్కడ ఫాదరే కనపడుతున్నారు. అంత బాగా ఆయన క్యారెక్టర్ చూసింగ్ అవ్వచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అంత బాగుంది. ఇందులో మనకి ఏంటంటే కొడుకు మీద నాన్నకుండే ప్రేమ ఎలా ఉంటుంది, నాన్న జాగ్రత్తలు చెప్తారు మనకి చిన్నప్పుడు. అరే లవ్ చేయకండి, ఎందుకు ఫస్ట్ కెరీర్ చూసుకోండి, కెరీర్ మీద ఫోకస్ చేయండి. మనకి ఎక్కడో హిట్ అవుతాయి అవైతే. నేను స్టోరీ రివీల్ చేయను కానీ, బట్ నిజంగా చెప్తున్నా, ఒక స్టోరీలో ఒక ఎమోషన్ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక రోలర్ కోస్టర్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా అంతా కూడా ఒక రామ్ కామ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సినిమా అంతా కూడా డెఫినెట్లీ ఈ సినిమా అయితే 1 time వాచబుల్ కాదు, 2 times కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండోసారి కూడా చూడాలనిపిస్తుంది. ఎక్కడో ఒక చోట మనకి హిట్ అవుతూ ఉంటాయి కొన్ని పాయింట్స్. సో డెఫినెట్లీ ఒక కన్నడ నుంచి వచ్చిన ఒక పర్సన్ ఫస్ట్ టైం తెలుగులో డెబ్యూటెంట్గా చేస్తూ తెలుగులో రిలీజ్ చేసి, నిజంగా ఇంత కాంపిటీషన్ మధ్యలో ఆయన వస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఆయన నిజంగా ఆయన మీద కాన్ఫిడెన్స్ కాదు, ఆయన ఎంచుకున్న స్క్రిప్ట్ మీద, ఆయన డైరెక్షన్ మీద కాన్ఫిడెన్స్. నిజంగా కంటెంట్ అయితే చాలా బాగుంది. ఇందులో మైనస్ మనం వెతకడానికి అయితే ఏమీ లేవు, అన్ని ప్లస్ అని చెప్పాలి. సినిమా అయితే ఫస్ట్ టైం నాకు చూసినప్పుడు అమ్మయ్య ఇదిరా సినిమా అంటే అనిపించింది లవ్ ఓటీపీ అనమాట. సో డెఫినెట్లీ మీరు కూడా మీ నియర్ బై థియేటర్స్లో ఉంటే కనుక డెఫినెట్లీ వాచ్ చేయండి. మీరు కనుక నిజంగా మీకు బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉంటే కనుక తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపించండి. ఎక్కడో చోట మనకి కొన్ని హిట్ అయ్యి అవును ఇట్లా చేసాం అట్లా చేసాం అని మాట్లాడుకుంటాం. అండ్ మనం గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసాం కదా, గర్ల్ ఫ్రెండ్ మూవీలో మనకేంటి టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అని చూస్తాం, కానీ ఇక్కడ లవ్ ఓటీపీ మూవీలో టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్ అని చూస్తాం అనమాట. డెఫినెట్లీ అదేమో అమ్మాయిల కోసం చేసింది, ఇదేమో అబ్బాయిల కోసం చేసింది. సో మీరు కూడా మీకు ఉన్న రిలేషన్స్తో ఎలా ఉన్నాయి, ఏంటి, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి అయితే మేము ఇచ్చే రేటింగ్ 4 out of 5 అయితే ఇస్తాను. మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మంచి హిట్స్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ లవ్ ఓటీపీ టీమ్. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.